డైవర్షన్లే నిజంగానే జరుగుతుంది. కడుపు మండినోడు అరుస్తున్నాడు, కడుపు నిండినోడు మద్దతు తెలుపుతుండ్రు. ఇక హామీలు ఇట్లనే ఎంప్లాయీస్కి ఇచ్చిన హామీలు నెరవేరు చేసినట్లు మంత్రి పదవి ఇస్తా అని చెప్పిన వాళ్ళు ఏమైనా రాకపోయినా అరుస్తుండ్రు. పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఇంత పెట్టుబడి పెడితే ఏమైనా మా లెక్క ఏందని అడుగుతున్నారు. ఇక అందిన వాళ్ళు ఏమో అందిన కాడికి 30% భూముల వ్యవహారం 22A పెట్టి గిరాకీలు మెచ్చుకొని క్లియర్ చేయించాలని ఒకడు పని ఆలోచనలు, టెక్నికల్ ఆలోచనలు. అంత పెద్ద 9 నెలలు ప్రొవిజన్లో పెట్టి ఇంకా వస్తున్న గిరాకీ అని నల్లాడుతున్నారు అన్నమాట. వాళ్ళు ఏకంగా మొత్తం ఒకటేసారి పెద్ద పెద్ద కౌంటర్లు పెట్టాలని చూసిర్రు. ఇక తిరగబడే వరకే ఉల్టా రివర్స్ సీన్. అట్లా టెక్నికల్గా పైసలు లాగడానికి ఎత్తులపై ఎత్తున్నారు. దొరికినవాడు ఆ పనిలో ఉన్నాడు, రానోళ్ళక ఈ పని ఉందన్నమాట. అట్లా అది ఒరిజినల్ డైవర్షన్ పాలిటిక్స్ ఏం కాదు. అది హామీలు నెరవేరినప్పుడు నువ్వు ఇస్తాను ఏమైనా అడుగుతారు ఎవడ కానీ అది జరుగుతుంది అండి. ఇప్పుడు 1000 గవర్నమెంట్లో ఒక 100 కోట్ల స్కామ్ అంటే ఎమ్మడబడతారు, బయటేస్తారు. ప్రముఖ పత్రికలలో ప్రచురితమైంది. ఎంక్వైరీలో 1000 కోట్లు నిర్ధారణ చేశారని, ఇంకోరు 2000 కోట్లు అన్నారు. 50% ఏజెన్సీలను వెరిఫై చేస్తేనే 1000 కోట్లు నిర్ధారణ ప్రభుత్వమే అధికారులే గుర్తించినప్పుడు 1000 కోట్లు గుర్తించిన దాని మీద ఒక ఎఫ్ఐఆర్ అయిందా, ఒక ఎంక్వైరీ కమిషన్ వేసిండ్రా, లేకపోతే ఏం చేసిండ్రు? ఎవరు వస్తామంటే ఈ ప్రభుత్వంలో ఒక భూమి గుంజుకున్నారంటే కేసు కాలేదంటే దానికి ఎవడు ఉంటేనే కదా జరుగుతున్నాయి అంశాలు చూస్తున్నాం కదా. చిన్న ఇష్యూనేమో పెద్దగా చేస్తున్నారు, పెద్ద ఇష్యూస్ పట్టించుకోవట్లేదంటే దానికి ఎవరు వస్తాం ఉంది. ఇప్పుడు నేను అన్నా అనుకో పలానా మంత్రి అని, దానికి మళ్ళా కౌంటర్ మీరే విశ్లేషించండి. మరి ఎవడు ఏ మంత్రి అనేది? ఏ మంత్రులు డబ్బులు పోస్టులకు అమ్ముకుంటున్నారు? ఇరిగేషన్లా, మహాత్మా గాంధీ యూనివర్సిటీలా మీరు రిపోర్టర్ని పంపండి, ఎంక్వైరీ చేయించండి. 1100 పోస్టులు కదా ఇరిగేషన్లో, 140 పోస్టులు మహాత్మా గాంధీ యూనివర్సిటీలే కదా. ఆ జిల్లా రిపోర్టర్ని మీరు అడగండి, ఆ డిపార్ట్మెంట్ రిపోర్ట్ని అడిగి ఎంక్వైరీ చేయించండి. 24 అవర్స్లో మీకు బయటపడుతుంది కదా ఎవరు వస్తున్నది. తర్వాత ఈ 1000 కోట్ల స్కామ్ ఎవడు ఉన్నాడు అనేది. ఇవాళ ఒక చిన్న బిల్లు కావాలంటే ఏం జరుగుతుందో మీకు చూస్తున్నారు అన్నీ. ఏం జరుగుతుంది? ఇలా ఎమ్మెల్యేలు కొట్టుకుంటున్నారు, మంత్రులు కొట్టుకుంటున్నారు. గవర్నమెంట్ ఉందా లేదో తెలుస్తలేదు, పబ్లిక్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎవరి నెల 2-3 నెలలకు ఒకసారి ఒక ఇష్యూ డ్రామా నడుస్తుంది, ఇట్లా మళ్ళీ బంద్ అవుతుంది. ఎప్పుడైనా చూసిరా ఇట్లాంటి వ్యవస్థ? ఎవరికన్నా తెలంగాణ మీద, ఇరిగేషన్ మీద, రైతుల మీద, ప్రజల మీద, విద్యార్థుల మీద ఏమైనా ఉందా? అటు పాలిటెక్నికల్ విద్యార్థులను రోడ్ల మీద తీసుకొచ్చేసారు. వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అటు అన్ఎంప్లాయీస్ది ఉద్యోగాలు లెక్క వాళ్ళు రోడ్ల మీద పడుతున్నారు. ఒకవైపు 14 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ లేక చదువుకోలేకపోతున్నారు. ఇటు పనిచేస్తున్న ఉద్యోగుల పైసలు మెక్కేసిండ్రు, ఆందోళన చేస్తే భయపెట్టిస్తున్నారు. ఇలా విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి, ఉద్యోగ సంఘాలు స్టార్ట్ చేసినాయి, ఉపాధ్యాయ సంఘాలు కూడా పిలిపిస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు చేసినా, ఉద్యోగ సంఘాలు చేసినా, విద్యార్థి సంఘాలు చేసినా, రైతులు చేసినా, ఎవరు చేసినా ప్రజాపక్షాన మా సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. ఎవరు భయపడకండి. మిమ్మల్ని వేధిస్తే కూడా మేము వెనుక నుంచి చూస్తే మూర్ఖం. కనుక ప్రభుత్వం పరిపాలన మీద పట్టులేదు వాళ్ళకు. ఇక రామని తెలిసి ఎవరి పల్లె వాళ్ళు ఉన్నారు అంతే, ఎవరు సర్దుపాట్ల వాళ్ళు ఉన్నారు తప్ప ఏం లేదు. ఒక్కటి బాగా అయిందని చెప్పింది ఏం లేదు. 8 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఒక స్కీమ్ చేసినట్లు ఒక్కటి కూడా లేదు చెప్పడానికి. అబద్ధాలు అప్పు అని చెప్పడం తప్ప, మాటలు తప్ప ఏం లేదు.